దీన్ని అది అని చెప్పేసి అంటారు. మన దేశంలో ప్రొడక్ట్ అయ్యేటువంటి వస్తువులకు మనం విలువివ్వము. విలువివ్వనప్పుడు మన మార్కెట్ ఏ విధంగా డెవలప్ అవుతుందండి? పాపము రతన్ టాటా గారు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా అండి. సాధారణ ప్రజల కోసం, సాధారణ పౌరుల కోసం దేశంలో, మన భారతదేశంలో అందరూ కూడా పాపం కార్లో పోవాలి, బయట దేశాలలో అందరు కార్లు ఎక్కువ పోతున్నారు అని చెప్పేసి మన ప్రజల కోసం ఏం చేసిండు, నానో కార్ తీసుకొచ్చిండు. అదేవిధంగా టాటా ఇండికా కార్స్ అని, టాటా కార్స్ అని కార్లు తీసుకొచ్చారు. ఆ కార్లు మనల్ని సేల్ చేస్తారండి? మనల్ని ఉంటారా? ఏకి టాటా కంపెనీ నేను వాడుతున్నా అంటారు. రతన్ టాటా గారు బిజినెస్ రన్ చేయడం వల్ల భారతదేశానికి ఎంత బెనిఫిట్ ఉంటుంది. మన వస్తువులు మనం ప్రొడక్ట్ చేసుకుని, మన వస్తువులు మనం వాడితే మనం ఆర్థికంగా, ఎకనామిక్ ప్రకారం ఎంత డెవలప్ అవుతాం. కానీ మన వాళ్ళకి నచ్చదు అది. బయట దేశం వాడు కూడా అవగాహన చూసి అది ఏముండదు. మీరు చిన్న ఎగ్జాంపుల్ చూస్తారండి, మీడియా ఛానల్ వాళ్ళు మీ అందరికి తెలుసు. టాటా బండితో యాక్సిడెంట్ అయితే వేరే బండి తుక్క అయితే తప్ప టాటా బండి గిద్దేవాడు ఏం కాదు. చూడండి యాక్సిడెంట్ అయితే కదా. కానీ అట్లాంటి మన వస్తువులు, స్ట్రాంగెస్ట్ వస్తువుల్ని మనలో చీప్ చేస్తారు. గీజా వస్తువు గీజా అని చెప్పి చేస్తారు. అంటే మన దగ్గర ఉన్నటువంటి మైనస్ అవి ఉన్నాయి, అలాంటివి తీసుకొని మనది. ఇంకొక విషయం, మన భారతదేశంలో ఉన్నటువంటి క్రికెటర్స్ కానీ, విఐపీలు కానీ, అందరు కానీ బయట దేశాలకు నీళ్ళు తాగుతారు. 1500 రూపాయల బాటిల్, విరాట్ కోహ్లీ లాంటి వాళ్ళు వీళ్ళు ఎవడో మొత్తం 1500 రూపాయలు నీళ్ళ బాటిల్ తాగుతారు. సేమ్ అదే వాటర్ని రతన్ టాటా గారు హిమాలయ వాటర్ కానీ, హిమాలయ పర్వతాల నుంచి వచ్చేటువంటి వాటర్ను 70 రూపాయలకు తీసుకొచ్చిండు. వాడు 1500 రూపాయలు తాగే లీటర్ నీళ్ళు మా ఇండియన్ ప్రజలు, మా వాళ్ళు ఆ కాస్ట్లీ వాటర్ ఎందుకు తాగదు, 1500 పెట్టి ఎందుకు తాగాలి, 80 రూపాయలు 70 రూపాయలు పెట్టి తాగాలని చెప్పి 70 రూపాయలకి వాటర్ తీసుకొస్తే అసలు దాన్ని చేయలేదు. ఇక్కడ ఉన్నటువంటి విఐపీలు కూడా ఏం చేస్తారు, బయట దేశాలకు వచ్చిన నీళ్ళనే తాగుతారు తప్ప ఇండియాలో ఉన్నటువంటి నీళ్ళు ఏవైనా చెప్పగానే ఉంటాయి. కానీ మన నీళ్ళని తాగరు. అంటే మన కోసం తక్కువ రేటుకు తయారు చేసినటువంటి ప్రోడక్ట్ని నా ప్రజలకు అందుబాటులో ఉండాలి, మా భారతదేశం ప్రజలకు ప్రతి ఒక్క ప్రోడక్ట్ అందుబాటులో ఉండాలని తక్కువ రేటుకి తీసుకొచ్చినటువంటి దాన్ని మనం తాగం నీళ్ళను. అదే 1500 పెట్టి ట్యాక్స్ పెట్టి అది చేస్తారు. అంటే మన దగ్గర ఎంత మూర్ఖత్వం ఉంది. మన దేశము ఇలా చేయబట్టే మన భారతదేశం వెనుకబడి ఉంది. మన వస్తువులను మనం విలువ ఇచ్చుకోము, మన ప్రోడక్ట్స్ మనము హైఫై చేసుకోము. ఎవడో తయారు చేసిన దాన్ని పెట్టి వాడు యూట్యూబ్లో చూపిస్తాడు, టీవీలలో చూపిస్తారు, అక్కడ చూపిస్తారు. ఇది తోపు, ఇది తురుము, ఇది బ్రాండు, లివిస్ అంటాడు. లివిస్ మన కంపెనీ కాదు. పీటర్ హెయిన్స్ ఏవేమో బట్టలు అట్లాంటిది కూడా అవి కూడా అని చూపుతాడు తప్ప మన దేశంలో, మన రాష్ట్రంలో ప్రోడక్ట్ అనేటువంటి వస్తువులు కూడా చెయ్యరు. ఇలా మనం చూసుకుంటే గిట్ట అంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి. మన దగ్గర పద్మశాలీలు బట్టల మీద చేలో కూడా అందమైనటువంటి బట్టలు తయారు చేసేటువంటి పద్మశాల బట్టలు కూడా, స్పోర్ట్స్ బట్టలు కూడా బయట దేశంలో అడ్వర్టైజ్మెంట్ టీవీలలో పెట్టాడు. ఒక టీషర్ట్ 2000కి అమ్ముతాడు తప్ప మన వాళ్ళు తయారు చేసినటువంటి టీషర్ట్ 70 రూపాయల టీషర్ట్ అగ్గిదా అని పక్కన అవన్నీ మర్చిపోవాలి. ఏ వస్తువు అయినా ఒకటి, ఎక్కడి నుంచి అయినా ఎవడైనా కూడా పుట్టుక నుంచే పైసలలో ఎవడు పుట్టలేదు. అందరు సాధారణ నుంచి ఇప్పుడు 1000 కోట్లుడు కూడా మన తాత మన తండ్రి అంతా కూడా గరీబ్ స్థాయి నుంచి వచ్చి డబ్బులు సంపాదించుకున్న చెప్ప ఎప్పుడు కూడా సాధారణ లైఫ్ని మెయింటైన్ చేస్తూ మన దేశంలో ఉన్నటువంటి ప్రోడక్ట్స్ని వాల్యూ ఇచ్చినప్పుడే మనం గొప్పలం అవుతాం, మన ఆర్థిక వ్యవస్థ డెవలప్ అవుతుంది తప్ప ఇంకా మన వస్తువుని పక్కన పెట్టి బయట దేశాల నుండి బతికిద్దామనే సంకల్పం చేసేది ఇది కాదు.